హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మోడల్ పేపర్లో ఉన్నవి, ప్లస్ టెక్స్ట్ బుక్ నుంచి కలెక్ట్ చేసిన అత్యంత ముఖ్యమైనటువంటి కంపల్సరీగా వచ్చేటువంటి ప్రశ్నలు. ఓకే, ఇక్కడ ఇది చూడండి. ఫస్ట్ 1 మార్క్ ప్రశ్నలు చూద్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, 1 మార్క్ ప్రశ్నస్ ఫస్ట్ చూద్దాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ది, నేమ్ ద యాసిడ్ దట్ రిలీజెస్ ఇన్ ద స్టమక్లో రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్ ఏమిటి అన్నాడు. దానికి ఆన్సర్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ ద కిడ్నీస్లో బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు చూడండి, నెఫ్రాన్. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి, నేమ్ ది రా మెటీరియల్స్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏమిటి అని అడుగుతున్నాడు. దాంట్లో ఫస్ట్ ఆన్సర్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్, వాటరు అండ్ సన్లైట్. నెక్స్ట్ మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్న, ఎక్స్పాండ్ ది డిఎన్ఏని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. అంటే డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఐదో ప్రశ్న, రైట్ ఏ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. దానికి ఆన్సర్ చూడండి, లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్, థింక్ గ్రీన్, బీ గ్రీన్ అండ్ స్టాప్ పొల్యూటింగ్, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. చూసారా? ఇట్లా ఏవైనా, మీరు ఇవే కాదు ఇంకేవైనా స్లోగన్స్ రాయొచ్చు. నెక్స్ట్ ఆరో ప్రశ్న చూసినట్లయితే సజెస్ట్ మెథడ్స్ అన్నాడు. చూడండి, సజెస్ట్ మెథడ్ టు మినిమైజ్ ది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని మినిమైజ్ చేయడానికి, తగ్గించడానికి ఏ మెథడ్ బెటర్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి ఆన్సర్, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్. ఈ మెథడ్ బెటర్. రైట్ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్లోగన్ రాయమని చెప్పి అడుగుతున్నాడు. ఎప్పుడు ఎక్కువసార్లు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. దీనికి ఆన్సర్ చూడండి, వేస్ట్ లెస్ లైవ్ మోర్, అలాగే మేనేజ్ వేస్ట్, మేనేజ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, రైట్ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. అంటే ఎన్విరాన్మెంటల్ డే రోజున మనం డిస్ప్లే చేయడానికి ఏదైనా స్లోగన్ రాయండి అని చెప్పి అడుగుతున్నాడు. గో గ్రీన్, బ్రీత్ క్లీన్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ టుమారో. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్పాండ్ సిఎఫ్సి అన్నాడు. సిఎఫ్సి స్టాండ్స్ ఫర్ క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఎక్స్పాండ్ యుఎన్ఈపి. యుఎన్ఈపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1 మార్క్ ప్రశ్న ఇవన్నీ. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి, వాట్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ ఫెర్టిలైజ్ విత్ యాన్ ఓవం. అంటే స్పెర్మ్ సెల్లో, అంటే ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన స్పెర్మ్ సెల్ ఎగ్తో ఫెర్టిలైజ్ అయితే ఏం జరుగుద్ది అని అడుగుతున్నాడు. ఏం జరుగుద్ది? ఎక్స్ క్రోమోజోమ్ కాబట్టి ద బేబీ విల్ బీ ఏ గర్ల్, అంటే బేబీ గర్ల్ పుడుతుంది. నెక్స్ట్ 12ది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ విత్ ఏ ఓవం. అంటే ఎగ్తో వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పెర్మ్ సెల్ ఫెర్టిలైజ్ అయితే ఏం జరుగుద్ది అంటే వై క్రోమోజోమ్ కాబట్టి మేల్ బేబీ పుడుతుంది. ద బేబీ విల్ బీ ఏ మేల్. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. ఏంటి 13వ ప్రశ్న? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్లో ఏ డిఫరెన్స్ లేకపోతే ఏం జరుగుద్ది అని అడుగుతున్నాడు. స్పీసీస్ విల్ ఫార్మ్, పాపులేషన్స్ విల్ నాట్ సర్వైవ్. నెక్స్ట్ స్పీసీస్ వోంట్ అడాప్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ స్పీసీస్ విల్ డై. 4వ ప్రశ్న చూడండి, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఏటీపీ ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఫర్ మోస్ట్ సెల్యులర్ ప్రాసెసెస్ అని చెప్పేసి అన్నాడు. అలాగే ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అన్ ఏటీపీ మాలిక్యూల్ ఫ్రమ్ ఏడిపి అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ఏడిపి కన్వర్ట్స్ ఇంటూ ఏటీపీ. ఏ లైఫ్ ప్రాసెస్లో ఏడిబి అనేది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అన్నాడు. సెల్యులర్ రెస్పిరేషన్. ఆన్సర్ దీనికి సెల్యులర్ రెస్పిరేషన్. నెక్స్ట్ 15వ ప్రశ్న ఏంటి? హౌ డు ద కార్టిలేజ్ రింగ్స్ సరౌండ్ ద ట్రకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్.
ట్రకియా చుట్టూ ఉన్నటువంటి కార్టిలేజ్ రింగ్స్ అనేవి రెస్పిరేషన్లో ఏ విధంగా సహాయం చేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఆన్సరు ఇక్కడ ఇచ్చాడు చూడండి. కార్టిలేజ్ రింగ్స్ సరౌండ్ ద ట్రకియా హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ బై కీపింగ్ ద ట్రకియా ఓపెన్ అండ్ ప్రివెంట్ ఇట్స్ కొలాప్స్. ఓకే, నెక్స్ట్ 16 ప్రశ్న వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై హెరిడిటీ. హెరిడిటీ అంటే ఏమిటి? ఏడిచాడు. హెరిడిటీ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ త్రూ రీప్రొడక్షన్. అంటే రీప్రొడక్షన్ ప్రక్రియ ద్వారా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి సంప్రాప్తించడమే హెరిడిటీ. నెక్స్ట్ 17 ప్రశ్న. ఏంటి 17 ప్రశ్న అంటే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాస్ డజంట్ సెక్రేట్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ఆన్సర్ చూడండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్, డయాబెటీస్ డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, డయాబెటీస్ వస్తుంది అన్నమాట. ఈ రెండు జరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి గమనించండి. 18వ ప్రశ్న ఏంటి అంటే ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ ఓ అండ్ దర్ డాటర్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ ఓ. ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎనఫ్ టు టెల్ విచ్ ట్రైట్ ఈజ్ డామినెంట్ అని అడిగాడు. ఇక్కడ దీనికి సమాధానం నో. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు సే ఏ ఆర్ ఓ ఈజ్ డామినెంట్. ఒక్క విషయాన్ని పట్టుకొని మొత్తాన్ని మనం జడ్జ్ చేయలేము. ఓకే, అది సరిపోదు. ఎవరు డామినెంట్ అనేది ఎక్కడ చెప్పలేము, ఒక ఇన్ఫర్మేషన్తో చెప్పలేము, ఒక పాయింట్తో. నెక్స్ట్ ప్రశ్న. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్. ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ F2. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న చూసారా? అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, పీలో చూస్తే రెండు డిఫరెంట్ ఉన్నాయి. క్రాస్ ఫెర్టిలైజేషన్ జరిగింది. ఇక F1 చూస్తే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ దాని నుంచి జరగటం వలన ఇక్కడ రేషియో చూసారా? 3:, ఇక్కడ చూడండి 3:, ఆన్సర్ 3:1. నెక్స్ట్ ప్రశ్న. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ గివెన్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో మనం చూస్తుంది ఏ టైప్ ఫంక్షన్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. వాట్ ఈజ్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్ అన్నాడు. ఈ టేబుల్ చూసి జెనోటైపిక్ రేషియో ఏంటో మనం చెప్పగలగాలన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు 1:2:1 అనమాట. 1:2:2. ఇందాక చెప్పుకున్నాం కదా, దాని ప్రకారం 1:2:1. నెక్స్ట్. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ ఇన్ ద పిక్చర్లో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. దాని యూజ్ ఏంటంటే ఇది స్పిగ్మో మ్యానోమీటరు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ కొలవడానికి ఉపయోగించే స్పిగ్మో మ్యానోమీటర్ ఇది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఫైండ్ అవుట్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద స్ప్రింగ్స్ అన్నాడు. ఇక్కడ స్ప్రింగ్స్ జెనోటైపిక్ రేషియో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. 2:2 లేదా 1:1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ రైట్స్ ఇన్ F1 జనరేషన్ అన్నాడు. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్. ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా చక్కగా, ఎల్లో అండ్ రౌండ్ అండ్ ఎల్లో డామినెంట్ ట్రైట్ అది. నెక్స్ట్ పిక్చర్ గమనించండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్ ఇన్ దీస్ ప్లాంట్స్ అన్నాడు. ఇక్కడ గమనించవచ్చు టాల్ షార్ట్ కంబైన్ అయింది. ఇక్కడ ఆ రెండింటి ద్వారా ఇక్కడ చూస్తే మొత్తం టాల్ ఆఫ్ స్ప్రింగ్ మొత్తం అన్నీ కూడా వాటి ద్వారా అన్నీ కూడా పొడవైనటువంటివే వచ్చాయి. కాబట్టి ఇది టాల్ ఆఫ్ స్ప్రింగ్స్. కాబట్టి ఇది టాల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి డామినెంట్ రైట్ అనమాట. నెక్స్ట్ చూడండి. రీడ్ ద గివెన్ ఫ్లో చార్ట్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ డస్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్ ప్లేస్. ఈ పిక్చర్ చూసి ఎక్కడ ఏరోబిక్ దాన్ని ఏమంటాము, ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది ఈ పిక్చర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ మైటోకాండ్రియాలో ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న 26 ప్రశ్న చూడండి.
if a trait exists in 10% of population of an asexual reproduction species and a trait B exists in 60%. ఇక్కడ గమనించండి. అండ్ ఏ trait B exists in 60% of the same population. Guess the trait that has arisen earlier. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ట్రైట్ బి arisen earlier because it exists in larger portion. 60% దాకా ఉంది కాబట్టి అదే బి అనేది ట్రైట్ బి arisen earlier. నెక్స్ట్